హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఎంసెట్ ఈఏపీ సెట్ ఏపీలో 2023 15 మే షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. అయితే పర్టికులర్గా ఈ వీడియోలో నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాని బేస్ చేసుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్తగా చూడండి. ఏంటి ఆ మోడల్ అంటే, ఆ ఫార్ములా అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ మోడల్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. దీనికి ఆన్సర్ ఏంటంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఉండాలండి, బ్రాకెట్లో ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్, అంటే ఒక ఫంక్షన్ ఎఫ్ఎక్స్ ప్లస్ దానికి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ రెండు యాడ్ అయ్యి ఉండాలి. ఉంటే ఆన్సర్ ఎంత అవుతుంది? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏమి లేదండి, దీన్ని బోత్ సైడ్స్ డిఫరెన్సియేషన్ చేయండి, దీన్ని డిఫరెన్సియేషన్ చేయండి, అది వచ్చేస్తుంది డివైడ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. యూవి ఫార్ములా వేయండి, యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ వి ఇంటూ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఎంత అండి? ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ కామన్ ఏంటి? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ముందు రాస్తున్నా, ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. చూడండి, బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇంటిగ్రల్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇటు కూడా ఇంటిగ్రేట్ చేయాలిగా, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రేషను డిఫరెన్సియేషను యాంటీ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ సి రాయాలి. ఓకేనండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుందండి? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ మోడల్ మీద ప్రాబ్లం. అయితే దీని యొక్క ప్రూఫ్ చెప్పానే కానీ ఇది సొల్యూషన్ కాదండి, ఇది ఫార్ములా. ఇప్పుడు ఇది ప్రాబ్లం, దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఆన్సర్ ఎంత అండి? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ పర్టిక్యులర్ ఫార్ములా మీద ఎంసెట్లో 2023లో ప్రాబ్లం ఉందండి, 2021లో ప్రాబ్లం ఉంది, 22లో ప్రాబ్లం ఉంది, 20లో ఉంది, 19లో ఉంది. అది ఎవ్రీ ఇయర్ ఒక ప్రాబ్లం అనేది ఇస్తున్నాడు. అది ఎలా చేద్దామో చూద్దాం. ఓకేనండి. సొల్యూషన్ చూద్దామా? సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్. కానీ ఈ ఫార్ములాని బేస్ చేసి చేయాలంటే ఈ పవర్ ఎక్స్ తర్వాత రెండు ఫంక్షన్స్ యాడ్ అయ్యి ఉండాలి, ఎఫ్ఎక్స్ దాని డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ యాడ్ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది, అంటే అలా కన్వర్ట్ చేయాలి మనం. సింపుల్ అండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2ని 2గానే రాయండి, ప్లస్ సైన్ 2xకి ఫార్ములా ట్రిగ్నామెంట్లోంచి ఏమని రాయొచ్చు? 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2xకి ట్రిగ్నామెంట్లో ఫార్ములా ఏంటి? 2 కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, నౌ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2 కింద ఈ ఎల్సిఎం స్ప్లిట్ చేసి రాద్దామండి. 2 బై 2 కాస్ స్క్వేర్ ఎక్స్, మధ్యలో ఏముందండి? ప్లస్. అలాగే 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కింద 2 కాస్ స్క్వేర్ ఎక్స్ రాద్దాం. 2 సైన్
హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ మోడల్ మీద ఇంకొక ప్రాబ్లం అండి. 16th May 2023 ఎంసెట్ షిఫ్ట్ 2లో అడిగినటువంటి ప్రాబ్లం. ఈ మోడల్లో ఎవ్రీ ఇయర్ ఒక ప్రాబ్లం అడుగుతూనే ఉన్నాడండి. ఆల్రెడీ ఒక ప్రాబ్లం మనం ఈ వీడియోలో చేసాం. ఇది రెండో ప్రాబ్లం. ఫార్ములా ఏంటండి? ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఆన్సర్ ఎంత అండి? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఫార్ములాకి ఆన్సర్. సో ఈ పవర్ ఎక్స్ పక్కన లోపల కోఎఫిషియంట్గా ఎవరు ఉండాలండి? ఎఫ్ఎక్స్ ఉండాలి ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఉండాలి. అంటే ఒక ఫంక్షన్ యొక్క డిఫరెన్సియేషను ఫంక్షన్కి యాడ్ అయి ఉండాలి. మరి రెండు ఉన్నాయి కదండి ఇక్కడ. ఆన్సర్ ఈజీగా దాంతో కంపేర్ చేస్తే వచ్చేస్తుందా? లాగ్ ఎక్స్ ఎఫ్ఎక్స్ అనుకుంటే లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x కదా. మరి ఇక్కడ ఏముందండి? 1/x² ఉంది. అంటే దాని డెరివేటివ్ లేదు. దీని డెరివేటివ్ కనుక పక్కన ఉంటే ఆన్సర్ అయిపోయేది నిమిషంలో, సెకండ్లో అయిపోయేది. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ రాసేసి అసలు లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటో చూద్దాం. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత అండి? 1/x కదా. యాక్చువల్గా 1/x యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటాం. కాదండి, సబ్ట్రాక్షన్ చేసి యాడ్ చేద్దాం. -1/x ప్లస్ 1/x సబ్ట్రాక్షన్ చేసే 1/x యాడ్ చేసే 1/x సరిపోయింది కదండి. బ్యాలెన్స్ అయింది కదా. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఏ గొడవ ఉండదు. ప్లస్ ఇది 1/x² హోల్ dx. నేను ఈ ఫార్ములా లాగా నెక్స్ట్ స్టెప్లో కన్వర్ట్ చేసేస్తానండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ రెండింటిని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా ట్రీట్ చేస్తా. లాగ్ ఎక్స్ ప్లస్ -1/x మధ్యలో ప్లస్ ఈ రెండింటిని ఎఫ్ డాషెస్గా ట్రీట్ చేస్తా. ప్లస్ 1/x ప్లస్ 1/x² హోల్ dx. నేను దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటానండి. ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అని ప్రూవ్ చేస్తా. అప్పుడు నా ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది కదండి. చూడండి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటున్నానండి? లాగ్ ఎక్స్ -1/x. ఇప్పుడు డిఫరెన్సియేషన్ చేస్తానండి. ఎఫ్ డాష్ ఎక్స్ బోత్ సైడ్స్ డిఫరెన్సియేషన్ చేస్తాను. ఎఫ్ఎక్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత అండి? 1/x. ఇక్కడ 1/x ఉందండి, ఇది ఉంది. మళ్ళీ దీని డెరివేటివ్ ఎంత అండి? ఇది -1/x డెరివేటివ్ -1/x². అంటే మైనస్ ఆ మైనస్ ఏమవుతుందండి? ప్లస్. కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టేస్తున్నాను. అయిపోయింది కదండి. ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అయిందా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఇట్స్ ఆన్సర్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దట్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత తీసుకున్నానో చూడండి. లాగ్ ఎక్స్ -1/x. లాగ్ ఎక్స్ -1/x ప్లస్ సి. ఈ 4 ఆప్షన్లు ఎక్కడ ఉందో చూడండి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్లో ఉన్నట్టుంది కదా. సో ఇది ఈజీ మోడల్ అండి. జాగ్రత్తగా చూసుకోండి. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్లో వస్తుంది. హలో ఎవ్రీవన్. నెక్స్ట్ ఇదే ఫార్ములా మీద 2023లో ఇది 2023లో ఈ మోడల్ మీద ఇచ్చినటువంటి థర్డ్ ప్రాబ్లం అండి. ఆల్రెడీ ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్ ఇదే వీడియోలో చేసామండి. ఏంటో ఫార్ములా చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్. ఆన్సర్ ఎంత రావాలండి? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ పక్కన ఎఫ్ఎక్స్ ఉండాలి ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఉండాలి. మరి ఉందండి ఇక్కడ ఇలా ప్రాబ్లంలో? లేదు కదా. న్యూమరేటర్ బై డినామినేటర్ లాగా ఉంది. కొంచెం దాన్ని సింప్లిఫై చేసి ఇలా మార్చుకోవాలండి. అయితే ఈ పవర్లో ఎక్స్ ఉంటే ఫంక్షన్లో కూడా ఎక్సే ఉండాలి, ఎఫ్ డాష్ ఎక్స్లో కూడా ఎక్సే ఉండాలి. ఈ 3 ఎక్స్లు ఉండాలండి. ఈకి పవర్లో ఏముందండి? -2x ఉంది. అంటే ఇక్కడ -2x ఉండాలి, ఇక్కడ -2x ఉండాలి. ముందు అది అడ్జస్ట్ చేద్దామండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ -2x ఇంటూ 1 ప్లస్ రాస్తున్నానండి. ఎందుకో తర్వాత చెప్తాను. సైన్ ఆఫ్ -2x. సైన్ ఆఫ్ -2θ ఎంత అండి? సైన్ ఆఫ్ -θ ఎంత? -sin θ. అంటే ఈ మైనస్ ఇక్కడికి వస్తుంది, సరిపోద్ది. బై 1 ప్లస్ కాస్ -2x అని రాస్తానండి. కాస్ ఆఫ్ -θ అంటే ప్లస్ కాస్ θ అండి. అంటే ఏం మారదు. సో అలా రాసుకోవచ్చు అండి. ఇంటూ dx. చూడండి, ఈ -2x ఎక్కడైతే ఉందో దాన్ని నేను t అనుకుంటానండి. పుట్ -2x ఈజ్ ఈక్వల్ t. సింగిల్ వేరియబుల్గా కన్వర్ట్ చేస్తున్నా. సబ్స్టిట్యూషన్ మెథడ్లోకి వెళ్ళి డిఫరెన్సియేషన్ చేస్తున్నాను. ఇప్పుడు -2 ఇంటూ x డెరివేటివ్ dx, టీకి డెరివేటివ్ dt. అంటే dx ఎంత అవుతుందండి?
-1/2 dt అవుతుంది. సో dx ప్లేస్లో -1/2 dt రాద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ -2x అంటే t కాబట్టి t రాసేసాను ఇంటూ 1 ప్లస్ ఇది ఎంత అవుతుందండి sin t అవుతుంది బై ఇది 1 ప్లస్ cos t అవుతుంది ఇంటూ dx అంటే ఎంత రాయొచ్చండి -1/2 ఇంటూ dt. ఈ -1/2 బయట పెట్టేద్దామండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ t ఇంటూ 1 ప్లస్ sin t సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాలోకి వెళ్దాం. 1 ప్లస్ sin tకి ఫార్ములా 2 sin t/2 ఇంటూ కాస్ t/2. sin 2t అయితే 2 sin t cos t. ఈ యాంగిల్లో సగం యాంగిల్ రాయాలండి. 1 ప్లస్ కాస్ t అంటే 2 కాస్ స్క్వేర్ t/2 ఇంటూ dt. ఇప్పుడు ప్లస్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ 2 sin t/2 కాస్ t/2 ఉంది. ఈ డినామినేటర్ని రెండింటి కింద రాసి స్ప్లిట్ చేస్తా. ఈజ్ ఈక్వల్ -1/2 ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ t ఇంటూ ఫస్ట్ 1 కింద రాస్తున్నానండి 2 కాస్ స్క్వేర్ t/2 అంటే అదేమవుతుంది 1/2 1/cos స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ 1/2 సీకెండ్ స్క్వేర్ t/2 ప్లస్ 2 sin t/2 కాస్ t/2 కింద 2 కాస్ స్క్వేర్ t/2 రాసి స్ప్లిట్ చేస్తున్నానండి 2 sin t/2 కాస్ t/2 బై 2 కాస్ స్క్వేర్ t/2 హోల్ dt. 2 టేబుల్ క్యాన్సిల్, ఒక కాస్ క్యాన్సిల్, సైన్ బై కాస్ మిగులుతుందండి. -1/2 ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ t ఇంటూ ఒక కాస్ క్యాన్సిల్ అయిపోయింది, సైన్ కింద కాస్ మిగిలింది అంటే ఎంత అవుతుందండి tan t/2. అది ముందు రాసుకున్నారండి. ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రాసుకుంటున్నా. ప్లస్ 1/2 సీకెండ్ స్క్వేర్ t/2 ఇంటూ dt. ఎగ్జాక్ట్గా ఈ ఫార్ములా కన్వర్ట్ అయిపోయిందండి. e పవర్ x ఇంటూ fx ప్లస్ f'(x) అంటే tan xకి డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ x, కానీ ఇక్కడ x లేదు కదండి, x/2 ఉంది కాబట్టి దానికి డెరివేటివ్ 1/2. సో క్లియర్లీ ఇట్ ఈస్ -1/2 ఆఫ్ e పవర్ x ఇంటూ f(x) ప్లస్ f'(x) ఇంటూ dx. అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి -1/2 e పవర్ x ఇంటూ f(x) ప్లస్లో ఏముందండి tan x/2 అంటే tan t/2 ప్లస్ c. సో t అంటే ఎంత అండి e పవర్ t కదా, సారీ e పవర్ t. t అంటే ఎంత అండి -2x. సో సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుందని చూడండి. t ప్లస్లో -2x రాస్తే సెకండ్ ఆప్షన్ ఆన్సర్. ఓకేనండి, కీప్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.